అన్నగారు నమస్తే అండి. నమస్తే సార్ మీ పేరు? పండు. సార్ ఏం పని చేస్తారు? నేను మా హౌస్ పెయింటింగ్ వర్క్. హౌస్ పెయింటింగ్. సార్ ఎలా ఉంది సార్? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తయింది. ఈ 10 నెలల్లో చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందంటారు? పరిపాలన అయితే బాగానే ఉందండి. ప్రజలకి నమ్మశక్యమైనటువంటి పరిపాలన, అందుకని అందుబాటులో ఉండే పరిపాలన జరుగుతుంది. పరిపాలన అయితే బాగానే ఉంది. అనగా ఇప్పుడు ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆరోపించే మాట ఏంటంటే కూటమి ప్రభుత్వంలో వ్యతిరేకత వచ్చింది, ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. ఈ 10 నెలల్లోనే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రధానంగా ఆరోపించే మాట చంద్రబాబు గారి పరిపాలనలో వ్యతిరేకత వచ్చిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎంతవరకు నిజం అంటారు? ఇది వ్యతిరేకత వచ్చిందనేది అయితే కరెక్ట్ కాదండి. ఎందుకంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం ఉన్న తర్వాత వాళ్ళు వ్యతిరేకత వాళ్ళ దగ్గరే ఉంటుంది, కానీ ప్రజల్లో అయితే రాదు. ఎందుకంటే పార్టీ నాయకులు వాళ్ళ కేడర్ వరకు ప్రతిదాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. అది నమ్మశక్యం అనేది కాదు. జనాల్లో ఆ ఉద్దేశం అయితే లేదు. పరిపాలన అయితే బాగానే ఉంది. ఎందుకంటే 10 నెలలే కదా వచ్చింది. 5 సంవత్సరాలు విధ్వంసాన్ని చూశారు జనాలు, ప్రజలందరూ. ఇప్పుడు ఏంటంటే ప్రజలకు కూడా కొంత స్వతంత్రం ఇచ్చారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. మాట్లాడగలిగే హక్కు ఇంతకుముందు లేదు కదా. అది అందరూ అన్నిటికీ ఇబ్బంది పడిన వాళ్ళే. ఎవరు బయటకు వచ్చి ప్రభుత్వం ఇలా చేస్తుంది ఇదని చెప్పేసి ఎవరు చెప్పగలిగారు స్వతంత్రంగా? ఈరోజు అది లేదే. ప్రజల వద్దకు పాలన అన్న విధంగా నడుస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈరోజు కొన్ని సోషల్ మీడియాలో కూడా చాలా వరకు చూస్తున్నాం కదా న్యూస్లు. ఆ స్థాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయికి వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి ఎవరి పరిస్థితి ఏంటనేది తెలుసుకొని వారికి కావాల్సినటువంటి అవసరాలని గుర్తించి ఆ పరిపాలన సాగిస్తున్నారు. అంతేగాని ఇప్పుడు వ్యతిరేకత అనేది ప్రజల్లో అయితే లేదు ప్రస్తుతానికి. 10 నెలల పరిపాలనలో ఏమైపోయిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కూడా సంవత్సరం తర్వాతే ఏ పథకమైన ప్రారంభం చేశారు. సంవత్సర కాలం అంతా కూడా ఆయన చేసి వచ్చిన వెంటనే చేసింది ఏంటి? లేదు కదా. ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ కూడా మరి లోకేష్ బాబు గారు అన్నారు రిలీజ్ చేస్తామని. దాన్ని పారదర్శకంగా అమలు చేయాలి కదా. అమలు చేయడానికి ఏమైతే కరెక్ట్గా ఉంటుందో, ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు, దాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం అలాంటివి లేకోకుండా పారదర్శకంగా చేస్తున్నారు. పరిపాలన అయితే బాగానే ఉంది, ఇబ్బందికరంగా ఏం లేదు. అన్న మాట ప్రకారంగా సూపర్ 6 పథకాలు అవలంబించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకేస్తానంటే పథకాలు అవలంబించట్లేదు, పథకాలు పక్కన పెట్టేసి అమరావతి రాజధాని అభివృద్ధి కోసం డబ్బులంతా వెచ్చించి అక్కడే డబ్బంతా ఖర్చు పెడతా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇంకా ఏ జిల్లాలో అభివృద్ధి చేయడం ప్రసక్తి లేదా, ఓన్లీ అమరావతిని అభివృద్ధి చేసుకుంటే సరిపోతుందని చెప్పి మాట్లాడుతున్న వారికి ఏం సమాధానం చెప్తారు సార్? ఇది ఇంతకు ముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు వాళ్ళ ఆలోచన ఏంటి? ప్రస్తుతం అప్పుడు కూడా 3 రాజధానులు అన్నారు. ఏ ఒక్క దగ్గర అయినా ఏదన్నా చేశారు వాళ్ళు? ఇప్పుడు ఉన్న రాజధానిని డెవలప్మెంట్ చేయాలని, రాజధాని ఉంటేనే కదా ఇప్పుడు జనాలకి కావాల్సింది అభివృద్ధి జరగాలి. అభివృద్ధితోటే సంక్షేమం జరుగుద్ది. అంతేగాని రాజధాని లేని రాష్ట్రాన్ని ఎక్కడన్నా ప్రపంచంలో చూసాం మనం? ఒక రాజధాని అంటే ఆ రాష్ట్రానికి ఉపయోగకరం. 3 రాజధానులు పెడతానన్నాడు, ఎక్కడన్నా ఒక ఇటుకరా వేసాడా? ఆయన వైజాగ్లో ప్యాలెస్లు కట్టుకున్నాడు. ఆయనకున్న ప్యాలెస్లతో లెక్క పెడితే ఆయన రాజధానిని నిర్మాణం చేయాలంటే ఎంతలోకండి? 10 నిమిషాలు ఆయనకి. ఆ రోజు ఉన్న స్థాయికి, ముఖ్యమంత్రి స్థాయికి ఒక రాజధాని ఇటుకరా ఆయన వేసాడా? ఎక్కడైనా ఆయన అన్న 3 రాజధానుల రాజధాని అనేది రాష్ట్రానికి ముఖ్యమైనది. అది ఉండటం వల్లే ఉపయోగకరంగా ఉంటుంది.